బిల్వం సకల సంపదలకు నిలయం. వాళ్ళకి వీళ్ళకి కాదు, అసలు బిల్వం ఇష్టపడని వాళ్ళే లేరు. ఆఖరికి లక్ష్మీదేవికి కూడా భాస్కరి బిల్వ నిలయ, ఆవిడికి బిల్వ నిలయ అని ఒక నామం ఉన్నది. ఈశ్వరుడు స్వయంగా ఒకసారి లక్ష్మీదేవికి వరం ఇచ్చాడు. అమ్మా లక్ష్మి సోదరిమణి, ఈ రోజు నుంచి నువ్వు బిల్వ వృక్షాల మధ్యలో ఉండు, బిల్వపత్రాలను ఇష్టపడు, బిల్వపత్రాలతో నిన్ను పూజించిన వాళ్ళకి సంపదలు ఇయ్యి, ఇది నా వరం నీకు అన్నాడు. అప్పటి నుంచి అమ్మవారు శివవరం పుచ్చుకొని లక్ష్మీదేవి కూడా బిల్వ వృక్షాల మధ్యలో ఉంటుంది. అందుకని ఆవిడికి బిల్వ నిలయ అని పేరు. అందుకే శంకరాచార్యులు వారు బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం నమామి లక్ష్మీం అన్నాడు ఆయన. ఎప్పుడూ కూడా అమ్మవారు కూడా స్వయంగా బిల్వాటవి మధ్యలో ఉంటుంది. అది ఈశ్వరుడు స్వయంగా ఆవిడికి ఇచ్చిన వరం. ఈశ్వరుడు అందరికీ తలకొక వరం ఇచ్చాడు, ఆవిడ కూడా వరం ఇచ్చాడు. కాబట్టి ఇటు బిల్వపత్రాలతోటి మనం పూజ చేస్తే 40 రోజుల పాటు రోజు 108 చొప్పున సూర్యోదయ సమయంలో ఆ బిల్వపత్రాలలో ఉన్న లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపిస్తాను